వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి సెప్టెంబర్ 2, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది? జవాబు: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను జమిలీ ఎన్నికల కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కో సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. కమిటీ తక్షణమే పని ప్రారంభించాలని న్యాయశాఖ ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరింది. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ గురించి తెలపండి. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ నేడు ప్రారంభించబడుతుంది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ ఆదిత్యల్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీసెవి ద్వారా ప్రయోగించబడుతుంది. పీసెల్వి-7 మిషన్ ఈ లాంచ్ వెహికల్ కోసం అత్యంత పొడవైన మిషన్లలో ఒకటి ప్రయోగించిన తర్వాత ఆదిత్య L1 16 రోజుల పాటు భూమికి సంబంధించిన కక్ష్యలలో గడిపి అవసరమైన వేగాన్ని చేరుకోవడానికి 5 విన్యాసాలను నిర్వహిస్తుంది. దీని తరువాత ఆదిత్య L1 ట్రాన్స్లాగ్రాంజియన్ ఇన్సర్షన్ విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. దాని గమ్యానికి 110 రోజుల పథాన్ని ప్రారంభించింది. ఆదిత్య L1 భూమికి దాదాపు 1.5 మిలియన్ కిమీ దూరంలో సూర్యునికి అభిముఖంగా ఉంటుంది. ఆదిత్య L1 పేలోడ్లు కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్లు, ప్రీఫ్లేర్స్, ఫ్లేర్స్, స్పేస్ వెదర్ డైనమిక్స్, పార్టికల్ అండ్ ఫీల్డ్ ప్రొపగేషన్ మరియు సంబంధిత దృగ్విషయాలపై కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు రూపొందించబడ్డాయి. ఉపగ్రహం ఒక హాలో కక్ష్యలో ఎటువంటి గ్రహణాలు లేదా అంతరాయాలు లేకుండా నిరంతరం సూర్యుడిని గమనించగలదు. క్వశ్చన్ నెంబర్ 3. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG గురించి తెలపండి. సందర్భం: 7 ఏళ్లు గడిచిన గంగా నదిని శుభ్రపరిచే మిషన్ ఇంకా పురోగతిలో ఉంది. నమామి గంగే మిషన్ కాలుష్యాన్ని తగ్గించడం, జాతీయ గంగానది పరిరక్షణ మరియు పునరుజ్జీవనం లక్ష్యంగా పెట్టుకుంది. గంగా పరివాహక ప్రాంతంలో మొత్తం మురుగు ఉత్పత్తి రోజుకు 11,765 మిలియన్ లీటర్లు MID ఉంటుందని అంచనా వేయబడింది. ఇందులో 7,000 MID 2026 నాటికి శుద్ధి చేయబడుతుందని అంచనా. జూలై 2023 నాటికి 2,665 MID శుద్ధి చేయగల మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ప్రారంభించబడ్డాయి మరియు పనిచేస్తున్నాయి. భూసేకరణ సమస్యల కారణంగా పలు ప్లాంట్లు ప్రారంభించేందుకు సమయం పట్టింది. ఉత్తరాఖండ్లో అత్యధిక సంఖ్యలో ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి లేదా అప్గ్రేడ్ చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. పులిక్కలి గురించి తెలపండి. పులిక్కళి, పులి అంటే చిరుత, పులి మరియు కాళి అంటే మలయాళంలో ఆడటం అనేది ఓనం వేడుకల్లో 4వ రోజు ప్రదర్శించబడే వినోదభరితమైన వీధి జానపద కళ. ఓనం ఆగస్టు-సెప్టెంబర్ అనేది కేరళలో మహాబలి రాజు జ్ఞాపకార్థం జరుపుకునే హిందూ వరి పంట పండుగ. జానపద కళలు ప్రధానంగా కేరళలోని త్రిశూర్ జిల్లాలో అభ్యసించబడుతున్నాయి. ఈ జానపద కళ యొక్క ప్రధాన ఇతివృత్తం పులి వేటలో పాల్గొనేవారు పులి మరియు వేటగాడి పాత్రను పోషిస్తారు. కళాకారులు పులులు మరియు వేటగాళ్లు వంటి వారి శరీరాలను చిత్రించుకుంటారు మరియు తకిల్, ఉడుక్కు మరియు చెండ వంటి సాంప్రదాయ తాళ వాయిద్యాల దరువులకు వీధుల్లో నృత్యం చేస్తారు. దీనిని అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ సక్తన్ థంపురాన్ ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 5. మాలతీ మేం గురించి తెలపండి. సందర్భం: ఆగస్టు 29న ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ GNCA యొక్క ఈశాన్య ప్రాంతీయ కేంద్రం NERC
మధ్య భారతదేశంలో మూలాలున్న ఆదివాసీ అయిన మాంగ్రీ ఒరాంగ్ జీవితం మరియు విప్లవాత్మక ఉత్సాహం ఆధారంగా బహుభాషా నాటకం మాలతీ మెన్ను ప్రదర్శించింది. మాలతీ మేం మంగ్రీ ఒరాంగ్ అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో విదేశీ మద్యం మరియు నల్లమందుపై పోరాటానికి నాయకత్వం వహించిన ఆదివాసీ మహిళ. 1921లో నిషేధాజ్ఞల ప్రచారంలో కాంగ్రెస్ వాలంటీర్లకు మద్దతు ఇచ్చినందుకు దర్రాంగ్ జిల్లాలోని లాల్మతిలో ప్రభుత్వ మద్దతుదారులు ఆమెను చంపారు. మాంగ్రీ ఒరాంగ్ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటంలో పాడని హీరోగా పరిగణించబడుతుంది మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో మొదటి మహిళా అమరవీరురాలిగా పరిగణించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 గురు ఘాసిదాస్ గురించి తెలపండి. సందర్భం గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయ 10వ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి గురు ఘాసిదాస్ 1756 నుంచి 1850 సత్నాం పంత్ యొక్క ఆధ్యాత్మిక గురువు. దీనిని సత్నామీ సమాజ్ లేదా సత్నామీ ఉద్యమం అని కూడా పిలుస్తారు. అతను ఛత్తీస్గఢ్ అడవులలో తన బోధనలను ప్రబోధించాడు. అతను సత్యం మరియు సమానత్వంపై ఆధారపడిన సత్నామీ సంఘం స్థాపకుడు. కుల అసమానత మరియు జంతు బలి వంటి ప్రబలంగా ఉన్న సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా బోధించాడు. క్వశ్చన్ నెంబర్ 7 గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో ఆర్బీఐ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్కు ఏ రేటింగ్ దక్కింది? జవాబు A+ రేటింగ్. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో శక్తికాంత దాస్కు A+ రేటింగ్ లభించింది. A+ రేటింగ్ 3 కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇవ్వగా అందులో దాస్ అగ్రస్థానం పొందారు. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా A నుంచి F వరకు గ్రేడ్లను కేటాయించారు. అద్భుతమైన పనితీరుకు A, అధ్వాన పనితీరుకు F రేటింగ్ ఇచ్చారు. దాస్ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, స్విస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, వియత్నాం కేంద్ర బ్యాంక్ అధిపతి ఎన్వియన్ థీ హాంగ్ ఉన్నారు. సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డులు యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ వంటి 101 ముఖ్యమైన దేశాలు, భూభాగాలు మరియు ప్రాంతాలలో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల పనితీరును అంచనా వేసి గ్రేడ్ చేస్తాయి. ఆఫ్రికన్ రాష్ట్రాలు గుట్ ఇది 1994 నుండి గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా వార్షిక ప్రచురణ. క్వశ్చన్ నెంబర్ 8 ఐఎన్ఎస్ ఢిల్లీ గురించి తెలపండి. సందర్భం ఐఎన్ఎస్ ఢిల్లీ భారత నావికాదళం యొక్క మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన మరియు నిర్మిత గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. సెప్టెంబర్ 1, 2023న కొలంబో చేరుకుంది. ఈ నౌక 2 రోజుల పర్యటనలో ఉంది. ఇది గౌరవనీయులైన రక్షామంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనతో సమానంగా ఉంటుంది. ఐఎన్ఎస్ ఢిల్లీ అనేది భారత నావికాదళం యొక్క మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన మరియు నిర్మిత గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. ఇది నవంబర్ 1, 1997లో ప్రారంభించబడింది. ఓడ ఇటీవల మిడ్లైఫ్ అప్గ్రేడ్ చేయబడింది మరియు తాజా ఆయుధాలు మరియు సెన్సార్లతో అమర్చబడింది. క్వశ్చన్ నెంబర్ 9 విద్యా మంత్రి ఎన్సీఆర్టీని డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రకటించారు. గురించి తెలపండి. విద్యా మంత్రి ఎన్సీఆర్టీని డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రకటించారు. వివరాలు ఎన్సీఆర్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్సీఆర్టీ పరిశోధనలో బలీయమైన ఉనికిని స్థాపించింది మరియు దేశంలో పాఠశాల విద్య, ఉపాధ్యాయుల శిక్షణ మరియు వయోజన అక్షరాస్యతను చురుకుగా రూపొందించింది. ఎన్సీఆర్టీ పరిశోధన విశ్వవిద్యాలయంగా అవతరించడం ద్వారా ప్రపంచ విద్యా రంగానికి ప్రపంచ సహకారానికి మరియు సహకారానికి అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. దేశంలోని పాఠశాల విద్య కోసం అగ్రశ్రేణి సంస్థగా ఎన్సీఆర్టీ విద్యా పరిశోధన మరియు ఆవిష్కరణలు మరియు పాఠ్యాంశాలు మరియు బోధనాభ్యాస సామాగ్రి అభివృద్ధితో సహా పలు కార్యకలాపాలు మరియు కార్యక్రమాలను చేపడుతుంది. ఎన్సీఆర్టీ 1961లో సొసైటీ చట్టం ప్రకారం విద్యారంగంలో ప్రభుత్వానికి సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో స్థాపించబడింది. కొత్త హోదాతో ఎన్సీఆర్టీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ డాక్టోరల్ డిగ్రీలను అందించగలదు. క్వశ్చన్ నెంబర్ 10 క్షరాస్యత వారం గురించి తెలపండి. విద్యా మంత్రిత్వ శాఖ ఉల్లాస్,
నవభారత్ సాక్షరత కార్యక్రమం కింద సెప్టెంబర్ 1, 2023 నుండి 8 వరకు అక్షరాస్యత వారాన్ని నిర్వహిస్తుంది. వివరాలు. ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం గురించి అన్ని వాటాదారులు, లబ్ధిదారులు పౌరులలో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకోవడానికి 2023 సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 8 వరకు అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ విద్యపై కేంద్ర ప్రాయోజిత పథకం ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం గతంలో వయోజన విద్య అని పిలుస్తారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020కి అనుగుణంగా 2022 నుంచి 27 వరకు ఆర్థిక సంవత్సరంలో అమలు చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకంలో 5 భాగాలు ఉన్నాయి. అవి ఐ ఫౌండేషన్ అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం, 2 క్లిష్టమైన జీవన నైపుణ్యాలు, 3 ప్రాథమిక విద్య, 4 వృత్తి నైపుణ్యాలు మరియు నిరంతర విద్య. క్వశ్చన్ నెంబర్ 11 తమిళనాడు చెందిన ఏ రకమైన తమలపాకు ఆకులకు సర్టిఫికేట్ జిఐ గుర్తింపు జారీ చేయబడింది? జవాబు ఆథూర్ తమలపాకుల తమిళనాడు స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ మరియు నాబార్డ్ మధురై అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ ఫోరం ఆథూర్ బీటల్ లీవ్స్ నాడుకు జిఐ సర్టిఫికేట్ అందించాయి. దీనికి ఆథూర్ వత్తర వెట్రిలే వివాహాయిగల్ సంఘం అని పేరు పెట్టారు. ఈ జిఐ గుర్తింపు కొత్త మార్గాలను తెరుస్తుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఆథూర్ తమలపాకులను మార్కెటింగ్ చేయడానికి గుర్తింపు కొత్త మార్గాలను తెరుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఐ స్కూల్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు ఇది కేరళలోని తిరువనంతపురంలో శాంతిగిరి విద్యాభవన్ ద్వారా ప్రారంభించబడింది. ఐ లెర్నింగ్ ఇంజిన్స్ ఐలి యుఎస్ఏ మరియు వేదిక్ ఈ స్కూల్ మధ్య సహకారం ఫలితంగా ఈ ఐ స్కూల్ స్థాపన జరిగింది. పాఠశాల పాఠ్య ప్రణాళిక కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 పై ఆధారపడిన నేషనల్ స్కూల్ అక్రెడిటేషన్ ప్రమాణాలతో సరిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ మరియు అధునాతన సాంకేతికతలపై విద్యార్థుల అవగాహనను మరింతగా పెంపొందించడంపై పాఠశాల యొక్క ప్రత్యేక విధానం కేంద్రీకృతమై వారి ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది. మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు డేటా విశ్లేషణ వంటి భాగాలను పాఠ్య ప్రణాళిక రూపకల్పన, వ్యక్తిగతీకరించిన అంచనాలు మరియు విద్యార్థుల మద్దతు వంటి వివిధ విద్యాపరమైన అంశాలలో ఇది సజావుగా అనుసంధానిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13 కోక్బోరోక్ భాష గురించి తెలపండి. కోక్బోరోక్ త్రిపుర యొక్క స్థానిక భాష. 2 రచనల ద్వారా ఏర్పడింది అంటే భాష మరియు బోరోక్ అంటే ప్రజలు. ఇది టిబెటోబర్మన్ భాషల శాఖలలో ఒకటి. ఇది త్రిపురి, జమాటియా, నోటియా, కలై, రియాంగ్ మొదలైన త్రిపురలో వివిధ తెగలచే మాట్లాడబడుతుంది. త్రిపురలోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్విప్రా స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ నిర్వహించిన నిరసనతో యూనిట్ రాష్ట్రంలో 12 గంటల మొత్తం బంద్ విధించడంతో ప్రజల సాధారణ జీవితాలను ప్రభావితం చేసింది. త్రిపురలో అతిపెద్ద స్థానిక జనాభా ఎక్కువగా మాట్లాడే కోక్బోరోక్ భాషకు రోమన్ లిపిని స్వీకరించాలని టీఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.